చిత్తూరు జిల్లాలో అక్రమంగా పొగాకు ఉత్పత్తులు రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 5 లక్షల రూపాయల విలువైన పొగాకు సంచులు 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే యాదమరి సమీపంలో ఫార్చునర్ వాహనంలో 22 సంచులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 45 సంచుల పొగాకు ఉత్పత్తులు 2 వాహనాలను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు కర్ణాటకలోని బొమ్మసంద్ర ప్రాంతం నుంచి సరుకు తెచ్చి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మత్తు పదార్థాల వినియోగము వాటి వల్ల కలిగే దుష్పరిమాణాల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు స్కూల్స్ కాలేజెస్లో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసేటప్పుడు మాకు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నపిల్లలు సైతం హై స్కూల్ చదివే చిన్నపిల్లలు సైతం మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారు అనేది, ముఖ్యంగా కూల్ లిప్స్ అనేది ఈ మధ్య ఎక్కువగా పిల్లలు వాడుతున్నారు అనేసి మాకు సమాచారం వచ్చిన మీద ఈ మధ్యకాలంలో కూడా మేము రైడ్ చేసి కూల్ లిప్స్ లాంటివి మత్తు పదార్థ పాకెట్లను కూడా పట్టుకోవడం జరిగింది. దాని మీదనే మేము నిఘా పెట్టి ఇన్ఫర్మేషన్ రాబట్టి ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 వెహికల్స్లో ఇట్లా కూల్ లిప్స్ తదితర ఇతర ఇది మత్తు పదార్థాలన్నీ ఇట్లా వెళ్తున్నాయి టువర్డ్స్ తమిళనాడు అనేసి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ కావడం జరిగింది. ఒక వెహికల్ మనం యాదమరి జంక్షన్ దగ్గర ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. వర్చువల్ వెహికల్ని యాదమరి జంక్షన్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్ వచ్చి ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే ఈ వెహికల్ ఇవన్నీ కూడా ఈ వెహికల్లో పట్టుకోవడం జరిగింది. దీంతో ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కూల్ లిప్స్. అదే రకంగా ఎవరైతే అక్కడ నుంచి మూవ్ అయిపోయి వచ్చేసినారో ఆ వెహికల్ చేంజ్ చేసి మళ్ళీ గుడిపాల పొజిషన్ దగ్గరలో ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ఈ వెహికల్లో ఆ డ్రైవర్తో అక్కడ ఉండే వాళ్ళతో పాటు ఈ కాంటాక్ట్స్ అన్ని చూడడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ విచారిస్తే తమిళనాడుకి